మీరు కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఆర్ఎల్స్ టెక్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఒక వార్ జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. చాలా నేర్చుకుంటారు ఈ వీడియో నుంచి. మార్కెటింగ్ యొక్క వాల్యూని మీరు నేర్చుకుంటారు. టెక్ స్పేస్ లో మీరు ఒకవేళ మంచి బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇచ్చే ఈ రోజు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యూబుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే మీరు కొన్ని బ్రాండ్స్ వినే ఉంటారు. నోకియా, ఎల్జీ, బ్లాక్బెర్రీ, సోనీ ఎరిక్సన్, సోనీ అండ్ హెచ్టీసీ. ఒకప్పుడు మార్కెట్లో ఇవి మంచి ప్రీమియం బ్రాండ్స్. కానీ ఇప్పుడు వీటిలో నేను చెప్పిన ఏ ఒక్క బ్రాండ్ కూడా మార్కెట్లో లేదు. మొత్తం మోనోపోలీ అయిపోయింది. చైనీస్ బ్రాండ్స్ అండ్ అక్కడక్కడ సామ్సంగ్, యాపిల్ సర్వే అవుతున్నాయి. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం ఈరోజు thumbnail-లో నేను పెట్టిన హెచ్టీసీ బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. మీ పేరెంట్స్ కానీ లేదా మీ ఎల్డర్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే 90s కిడ్స్ లాంటి వాళ్ళు ఒకసారి అడిగి చూడండి, హెచ్టీసీ ఫోన్స్ మీరు యూజ్ చేశారా? పర్టికులర్ సిరీస్ HTC One M7, HTC One M8. అప్పట్లో సబ్వే సర్ఫ్ గేమ్ అంటే HTC ఫోనే గుర్తొచ్చేది. అంత మంచి మోడల్స్ తీసుకొచ్చిన HTC లాంటి బ్రాండ్ ఇప్పుడు ఎలా కనుమరుగైపోయింది అనేది మనం కేస్ స్టడీ లాగా చాప్టర్ వైస్ చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. HTC కనిపించే రోజుల్లో అప్పటికి ఇంకా సామ్సంగ్ మార్కెట్ మొత్తాన్ని రూల్ చేయట్లేదు. OnePlus అప్పటికి అసలు పుట్టలేదు. గూగుల్ వాళ్ళ పిక్సెల్ లేదు అండ్ పాపులర్ కాదు. ఆ టైంలో ఒకటే బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రాండ్ కనపడేది, దాని పేరు HTC ఫోన్స్ చూడడానికి చాలా ప్రీమియం కనిపించేవి. అండ్ అప్పట్లో స్టీరియో స్పీకర్స్ ఇచ్చేవాళ్ళు, టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ఇచ్చేవాళ్ళు. స్పీకర్ కూడా మనకి ఇంతకు ముందులాగా బాటమ్ నుంచి కాదు, మీకు కింద గ్రిల్ ఇస్తున్నాను చూడండి. HTC One M7, One M8 లో ఇక్కడ నుంచి మీకు సౌండ్ వచ్చేది. ఈవెన్ యాపిల్ యూస్ చేసే యాపిల్ యూజర్స్ కూడా HTC బ్రాండ్ అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంత మంచి రెస్పెక్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇప్పుడు అసలు కనుమరుగు అయిపోయింది? రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ HTC బిగినింగ్ చూద్దాం. 1997లో తైవాన్లో స్టార్ట్ అయింది HTC బ్రాండ్ అనేది. స్టార్టింగ్ లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్మార్ట్ ఫోన్స్ కాదు, స్మార్ట్ ఫోన్ తయారీకి బిహైండ్ ద సీన్స్ ఈ HTC బ్రాండ్ ఉండేది. అదర్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బ్యాక్ గ్రౌండ్ లో వీళ్ళు కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు. 1997 నుంచి 2007 వరకు అలా ఉంటే 2008లో వీళ్ళు మొత్తం ప్లాన్ మొత్తం చేంజ్ చేశారు. 2008లో HTC వాళ్ళ మొట్టమొదటి ఫోన్ ని లాంచ్ చేసింది. HTC డ్రీమ్ అంటే అందరూ గుర్తుపెడతారు. దీని ఒఫిషియల్ నేమ్ HTC T-Mobile G1. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మొత్తంలో ఇది ఒక హ్యూజ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో అసలు ఆండ్రాయిడే చాలా కొత్త, మళ్ళీ ఆండ్రాయిడ్ ఓఎస్ తో ఈ ఫోన్ లాంచ్ చేశారు. అండ్ ఆ టైంలో అప్పుడప్పుడే యాపిల్ వాళ్ళ గ్రోత్ స్టార్ట్ చేసింది ఐఫోన్స్ తో. మిగతా బ్రాండ్స్ ఇప్పుడు ఈవెన్ సామ్సంగ్, నోకియా, ఈవెన్ మైక్రోమాక్స్ మన ఇండియన్ బ్రాండ్, సోనీ ఎరిక్సన్ లాంటి బ్రాండ్స్ కీప్యాడ్ ఫోన్స్ మీద అండ్ కీప్యాడ్ మధ్యలో టచ్ ప్యాడ్ తీసుకురావడం, మైక్రోమాక్స్ అయితే బాల్ తీసుకురావడం, దాంతో కర్సర్ లా తీసుకురావడం, ఇలా కీప్యాడ్ ఫోన్స్ మీదే వీళ్ళు మొత్తం ఫోకస్ అంతా ఉంచేవాళ్ళు. బట్ ఆ టైంలో ఐఫోన్ మీకు స్క్రీన్ తీసుకొచ్చి డిస్ప్లే తీసుకురావడం, అట్ దాట్ టైం HTC ఒక పెద్ద రిస్క్ ని తీసుకుంది. ఆ పెద్ద రిస్కే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ని అండ్ ఎంటైర్ ఫోన్ మార్కెట్ ని మార్చేసింది. HTC ఆ టైంలో గూగుల్ కి ఉన్న ఏకైక పెద్ద ఆండ్రాయిడ్ పార్ట్నర్ కింద నిలబడింది. ఇన్ఫాక్ట్ US లాంటి కంట్రీస్ లో అయితే, ఆల్మోస్ట్ ఫారిన్ కంట్రీస్ లో ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ అంటే HTC బ్రాండ్ పిక్ చేసుకోవాలి అనే రేంజ్ వెళ్ళింది. దాన్ని మనం గోల్డెన్ ఎరా ఆఫ్ HTC అని కూడా పిలవచ్చు. HTC One సిరీస్ ని తీసుకొచ్చిన తర్వాత రెండు మోడల్స్ చాలా పాపులర్ అయినాయి. ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పిన HTC One M7 అండ్ HTC One M8. మా మామ దగ్గర ఉండేది HTC One M8. దాంట్లో సబ్వే సర్ఫర్స్ ఆడేవాళ్ళం, ఒక రేంజ్ లో అనిపించేది. అండ్ కెమెరాస్ కూడా చాలా కన్సిస్టెంట్ ఉండేవి ఫోన్స్ లో. ఇప్పుడు నేను చెప్పిన HTC One M7, One M8 ఫోన్స్ లాంచ్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ లో అదర్ బ్రాండ్స్ లేవా అని చెప్పంటే ఎంట్రీ లెవెల్ లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా చాలా చీప్ గా అనిపించేది. ఒక్క ఫోన్ కూడా మెటాలిక్ ఫోన్ ఉండేది కాదు, అంటే మెటల్ బాడీతో ఉండే ఫోన్ ఉండేది కాదు. ఆ టైంలో HTC దాన్ని క్యాష్ చేసింది. బిల్డ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి మెటల్ బాడీతో ఫోన్స్ తీసుకొచ్చింది. ఫీల్ అంతా కూడా పాత సామ్సంగ్ ఫోన్స్ మీరు చూస్తే ఫుల్లీ పాలీకార్బోనేట్ ఫ్రేమ్ ని మనం చేతిలో పట్టుకున్నట్లు అనిపిస్తూ ఉండే. HTC ఫోన్ చూడడానికి బ్లాక్బెర్రీ, యాపిల్ లాంటి ప్రీమియం ఫీల్ ని అండ్ లగ్జరియస్ కంఫర్ట్ ని కూడా ట్రై చేసింది. మూడోది ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యారు, ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం స్పీకర్స్ ఇంక్రెడిబుల్ ఉండేవి. స్టీరియో స్పీకర్స్ అనేవి ఆ రోజుల్లో చాలా రేర్. అలాంటి టైంలో HTC అనేది వన్ అమాంగ్ దెమ్. ఒక టర్మ్ యూస్ చేసేవాళ్ళు HTC వాళ్ళు, బూమ్ సౌండ్ అని చెప్పని. స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ అంటే మనకి పైన కింద స్పీకర్స్ కదా, ఫ్రంట్ ఫేసింగ్ అయి ఉండేవి అవి. ఇప్పుడు మనం చూసే స్పీకర్స్ ఏంటి, ఒకటేమో ఇయర్ పీస్ లో, ఇంకోటేమో ఫోన్ బాటమ్ లో ఉంటాయి. అలా కాదు, ఫోన్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ అనుకోండి, పైన ముందు ఒక స్పీకర్, కింద ముందు ఒక స్పీకర్, ఇలా ఫ్రంట్ ఫేసింగ్ ఉండేవి రెండు స్పీకర్స్ కూడా. ఫోన్ యూస్ చేసిన వాళ్ళకి ఆ స్పీకర్ క్వాలిటీ తెలుస్తుంది, ఎవరు అసలు మర్చిపోరు దాన్ని. అండ్ అదే టైంలో HTC వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా మిగతా ఏ బ్రాండ్స్ కూడా వీళ్ళు ఇచ్చినంత ప్రీమియం గా క్లీన్ గా ఉండేవి కావు. 10 మంది యూజర్స్ ఉంటే ఇద్దరు దగ్గర సామ్సంగ్, ఇద్దరు దగ్గర ఇంకో అదర్ బ్రాండ్స్ ఉండి 6 మెంబర్స్ దగ్గర మాత్రం ఆండ్రాయిడ్ యూజర్స్ లో HTC బ్రాండ్ యూస్ చేసేవాళ్ళు. క్లియర్ గా చెప్తా, ఆ టైంలో 2007-2008లో HTC ఫార్ బెటర్ దాన్ సామ్సంగ్ మొబైల్స్. హైలైట్ చేసుకునే వర్డ్ ని, ఫార్ బెటర్. కొంతమంది ఇండియన్ రివ్యూర్స్ కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టెక్ రివ్యూర్స్ కూడా చాలా బాగా నచ్చేది ఆ ఫోన్. మరి ఇంత బాగున్న ఫోన్స్ కి ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది?
హెచ్టీసీ మంచి ప్రొడక్ట్స్ ని ఈ ఆల్మోస్ట్ గ్రేట్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. కానీ గ్రేట్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన ప్రతిసారి అవి సక్సెస్ అవ్వాలని చెప్పని రూల్ ఏం లేదు. ఇక్కడ నుంచే నిజంగా ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా మంచి ప్రొడక్ట్స్ ని తీసుకురావడం మీదే పెట్టారు, కానీ పబ్లిక్ లోకి ఆ ఫోన్స్ వెళ్తున్నాయా లేదని చెప్పనేది ఎక్కడ చూసుకోలేదు. మౌత్ టాక్ ఉంది అంటే ఇప్పుడు నేను వాడాను, వాడికి రిఫర్ చేస్తాను, ఇక్కడ దాకే ఉంది. కానీ తెలియని కస్టమర్స్ కి, ఇప్పుడు హెచ్టీసీ అనే ఒక బ్రాండ్ ఉంది, సామ్సంగ్ కస్టమర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళకి హెచ్టీసీ గురించి తెలియదు, వాళ్ళ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎక్కడో చాలా రేర్ గా వీళ్ళు మార్కెటింగ్ చేసేవాళ్ళు. మార్కెటింగ్ లోనే ప్రైమరీ రూల్ హెచ్టీసీ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కానీ వచ్చే ఫస్ట్ రీజన్ మార్కెటింగ్. ఎవరైనా బిజినెస్ లో బిగినర్స్ అయి ఉంటే మాత్రం ఈ పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేసుకోండి. మార్కెటింగ్. హెచ్టీసీ మంచి పాపులర్ ఉన్న టైంలో నేను ఇందాక చెప్పాను కదా, 10 మందిలో 2 దగ్గర సామ్సంగ్ ఉంటే 6 దగ్గర హెచ్టీసీ ఉండి మిగతా 2 దగ్గర వేరే బ్రాండ్ మొబైల్స్ ఉండేవి. దాన్ని సామ్సంగ్ పసిగట్టి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ 2007-8 టైంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేసింది. ఎంతలా స్పెండ్ చేసింది అంటే హెచ్టీసీని ఓవర్లాప్ చేసి అంతలా. ఆండ్రాయిడ్ కి కింగ్ హెచ్టీసీ అని ఉంటే, లేదా ఆ పేరు నాకు కావాలి, సామ్సంగే ఆండ్రాయిడ్ కింగ్ అనేలా మార్కెటింగ్ చేసింది. అండ్ రైట్ నౌ 2026 మీరు చూసుకోండి, ఆండ్రాయిడ్ లో కింగ్ ఎవరు అంటే సామ్సంగ్ ఉంది. ఒక చాటు కాదు, టీవీ యాడ్స్ లో చూసినా, ఎయిర్పోర్ట్స్ లో చూసినా, న్యూస్ ఛానల్స్ లో చూసినా, మీరు రోడ్ మీద బిల్ బోర్డ్స్ చూసినా, ఈవెన్ స్టోర్స్ దగ్గర కూడా, మొబైల్ స్టోర్స్ దగ్గర కూడా సామ్సంగ్ అఫీషియల్ గా మంచి హోర్డింగ్స్ చేసేసి మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్ చేసింది. సో హెచ్టీసీ పడిపోవడానికి ప్రైమరీ రీజన్ మార్కెటింగ్ అయితే, రెండో రీజన్ కన్సిస్టెన్సీ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఫోన్స్ తీసుకొచ్చే వాళ్ళు, ఆ ఫోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఒక మోడల్ లో ఉన్నట్లు రెండో మోడల్ ఉండేది కాదు, ఎస్పెషల్లీ కెమెరాస్ లో. ఇప్పుడు నేను చెప్పిన 2 పాపులర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో M7 అండ్ M8, వాటిలో ఉండేటట్లు కెమెరాస్ వాటి తర్వాత వచ్చిన ఫోన్స్ లో లేవు. పబ్లిక్ M7 M8 మీద పెట్టుకున్న ఇంప్రెషన్ ని వాళ్ళు నెక్స్ట్ సిరీస్ లో నిలబెట్టుకోలేకపోయారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్ లో ఐక్యూ కానివ్వండి, వివో కానివ్వండి, ఒప్పో కానివ్వండి, OnePlus, రియల్మీ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న అన్ని బ్రాండ్స్ కూడా వెంటనే నెలల గ్యాప్ లోనే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ తీసుకొచ్చేస్తున్నారు కదా. ఆ పనిని అప్పట్లో హెచ్టీసీ చేసేది. సో నెంబర్స్, మోడల్స్ ఎక్కువైపోయేటప్పటికి జనాల్లో ఆ కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయిపోయింది అండ్ కన్సిస్టెన్సీ వీళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఆబ్వియస్ గా ఇప్పుడున్నంత R&D లాస్ట్ జనరేషన్ 2007-8 టైంలో అంత లేదు. అప్డేట్స్ పరంగా కానివ్వండి, ఒక ఫీచర్ మీద కూర్చొని వర్కౌట్ చేయడంలో కానివ్వండి, అప్పట్లో లేకపోవడం వల్ల వాళ్ళు మోడల్స్ ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న టీమ్ ని డైవర్సిఫై చేసి కన్సిస్టెంట్ గా నిలబెట్టుకోలేకపోయారు ఫీచర్స్ ని, ఎస్పెషల్లీ కెమెరాస్ దగ్గర. ఒకప్పుడు మెగాపిక్సెల్ నెంబర్ గేమ్ ని స్టార్ట్ చేసిందే హెచ్టీసీ. లార్జ్ మెగాపిక్సెల్ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేలాగా ఆ నెంబర్ గేమ్ స్టార్ట్ చేసింది హెచ్టీసీ. అండ్ ఈవెన్ వాళ్ళు లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఫోకస్ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళే. రాత్రిపూట మంచి ఫోటోస్ మా ఫోన్ క్యాప్చర్ చేస్తుంది అనేలాంటి వర్డ్స్ స్టార్ట్ చేసింది కూడా హెచ్టీసీనే. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఆ టైంలో ఎవరికి కూడా మెగాపిక్సెల్ గురించి కానివ్వండి, లో లైట్ పర్ఫార్మెన్స్, ఆ పిక్సెల్ రెజల్యూషన్స్ మీద కానివ్వండి ఎక్కువ అవగాహన ఉండేది కాదు. కానీ పబ్లిక్ లోకి ఒకటే తీసుకెళ్లారు హెచ్టీసీ వాళ్ళు. ఏంటి? 4 మెగాపిక్సెల్ కెమెరా, 4 మెగాపిక్సెల్ కెమెరా, 4 మెగాపిక్సెల్ కెమెరా. మీకు 4 మెగాపిక్సెల్ ఎందుకు అంత స్పెషల్ ఉండేది ఆ టైంలో అంటే, అప్పట్లో మిగతా అన్ని బ్రాండ్స్ 3GPA కెమెరాస్ వాడేవాళ్ళు. 3GPA కెమెరాస్ 4 మెగాపిక్సెల్ అనేటప్పటికి ఒక మంచి బూమ్ అనమాట. ఏ బ్రాండ్ అయినా కానీ ఇప్పుడు మంచి బూమ్ వచ్చింది, 4 మెగాపిక్సెల్ జనాలు అట్రాక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ బ్రాండ్ అయినా ఏం చేసేది? 4 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకురావడమా, 8 మెగాపిక్సెల్ కాకుండా 16 మెగాపిక్సెల్ తీసుకురావడమా, ఇలా అప్గ్రేడ్స్ ప్లాన్ చేయాలి కదా. వీళ్ళు అలా చేయకుండా దాన్నే మార్చి మోడల్స్ లో తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని పబ్లిక్ ఈ నెంబర్ గేమ్ కి అలవాటు పడ్డారు, దానికి మంచి హైప్ ఇస్తున్నారని చెప్పి అర్థం చేసుకుని కాంపిటీటర్ బ్రాండ్స్ లైక్ సామ్సంగ్ ఏం చేసింది, 16 మెగాపిక్సెల్ కెమెరాని ఎట్ ఎ టైం సడన్ గా అనౌన్స్ చేసేసింది. 16 మెగాపిక్సెల్ కెమెరా లో ఎండ్ ఫోన్స్ లో మీకు 13 మెగాపిక్సెల్ కెమెరాని బేస్ వేరియంట్ కి ఇచ్చేస్తూ, టాప్ ఎండ్ అంటే ప్రైస్ ఎక్కువ పెట్టే ఫోన్స్ కి ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరాని అనౌన్స్ చేసేసింది. నాట్ ఓన్లీ సామ్సంగ్, కాంపిటీటర్స్ గా ఉన్న ప్రతి బ్రాండ్ కూడా 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ అనేవాళ్ళు. ఆబ్వియస్ గా మీకు అంత మంచి నెంబర్ చూసినప్పటికి హెచ్టీసీ అవుట్డేటెడ్ లా కనిపించింది. కెమెరా ఏం అంత టెరబుల్ గా లేకపోయినప్పటికీ నెంబర్ తక్కువ ఉంది కాబట్టి జనాలు దాన్ని కొంచెం లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ అప్పుడైనా హెచ్టీసీ మేల్కొని మార్కెటింగ్ టీమ్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. అక్కడ కూడా హెచ్టీసీ ఇంకా మార్కెటింగ్ టీమ్ ని స్ట్రాంగ్ చేసుకోలేదు. ఎలా అయితే ఉందో ఎక్కడేసిన గోగల్ అక్కడే అన్నట్లు అలానే మిగిలిపోయారు. తర్వాత కొంచెం ప్రజల దృష్టిని మళ్ళిద్దాము, మళ్ళీ మన కస్టమర్స్ మనం తెచ్చుకుందామని చెప్పని వీళ్ళు కొత్త ఫోన్స్ ని లాంచ్ చేసే క్రమంలో సిరీస్, నెంబర్ ఆఫ్ సిరీస్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు M7, M సిరీస్, ఇంకొకటి పెట్టుకుంటే X సిరీస్, Y సిరీస్ పెట్టుకోవాలి. కానీ సిరీస్ లో మోడల్ నెంబర్లు మార్చినట్టు కొత్త సిరీస్ తీసుకొచ్చేటప్పటికి అది హెచ్టీసీ బ్రాండా లేకపోతే ఏదైనా అదర్ థర్డ్ పార్టీ బ్రాండా అని చెప్పని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది మార్కెట్ లో. వాస్తవం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, సిరీస్ మోడల్స్ ఎక్కువైపోతే మీకు స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బయట ఆఫ్టర్ సేల్ సర్వీస్, ఇప్పుడు ఫోన్ పగిలింది, దాని డిస్ప్లే కానీ లేకపోతే దాని స్పేర్ పార్ట్స్ కానీ మార్చుకోవాలి, బయట ఎవరు మెయింటైన్ చేయరు. ఒక నెల తీసుకొచ్చిన సిరీస్ నెక్స్ట్ నెల నువ్వు ఉంచట్లేదు అంటే ఓకే, దాన్ని ఎవరు కొనరేమో, లేకపోతే తక్కువ మంది కొనుంటారు, మనం ఆ స్టాక్ మెయింటైన్ చేస్తే లాస్ అవుతామేమో అని చెప్పని ఏ షాప్ లో మెయింటైన్ చేయరు. ఈవెన్ కేసులు కూడా, స్క్రీన్ గార్డులు కూడా దొరికేవి కాదు. అందుకని అక్కడ ఇంకొక పెద్ద దెబ్బ తగిలింది పబ్లిక్ దగ్గర నుంచి. ఈ సిచ్యువేషన్ ని బాగా క్యాష్ చేసుకుంది ఏంటి అంటే రెండు బ్రాండ్స్. అందులో ఫస్ట్ ఇది సామ్సంగ్, రెండోది యాపిల్. ఆ స్పేస్ ని ఎలా టేక్ ఓవర్ చేసిందో చూద్దాం.
హెచ్టీసీ స్ట్రగుల్ అవుతున్న టైంలో సామ్సంగ్ ఒక మాన్స్టర్ లాగా ఎదిగింది. హెచ్టీసీ పర్టికులర్ గా ఒక ప్రైస్ నుంచి ఒక ప్రైస్ మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోన్ 20,000లో ఉంటే ఇంకొక ఫోన్ 30,000లో, లేదా ఒక ఫోన్ 10,000లో ఉంటే ఇంకొక ఫోన్ 20,000లో, ఇలా మెయింటైన్ చేస్తుంటే సామ్సంగ్ వచ్చి పార్ట్లుగా డివైడ్ చేసి ప్రతి ప్రైస్ పాయింట్ లో వాళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేస్తారు, ఒక ఫోన్ దింపేశారు. ఎగ్జాంపుల్ 20,000లో ఒక ఫోన్, 18,000లో కూడా ఒక ఫోన్ ఉంటుంది, 22,000కి ఒక ఫోన్ ఉంటుంది, 25,000కి ఒక ఫోన్ ఉంటుంది, 27కి ఒకటి, 30కి ఒకటి, ఇలా పార్ట్లుగా డివైడ్ చేసి సామ్సంగ్ ప్రతి ప్రైస్ కేటగిరీలో డామినేట్ చేస్తుంది. బడ్జెట్ ఫోన్స్, మిడ్ రేంజ్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్. సేమ్ టైంలో ప్రతి మోడల్ మీద మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే ఏ సిరీస్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్, జెడ్ సిరీస్, ఫోల్డ్ సిరీస్, ప్రతి ఫోన్ మీద ఎస్ సిరీస్ ఎలా మార్కెట్ చేసేవాళ్ళు, అప్పుడు సేమ్ మార్కెటింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి మోడల్ మీద ఖర్చు పెట్టేవాళ్ళు. సో దట్ ఏంటంటే ప్రతి మోడల్ జనాల్లోకి వెళ్తుంది. ఏ ప్రైస్ కేటగిరీలో ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఒక ఫోన్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఖచ్చితంగా కనిపించేది. మంచి ఫోన్ బ్రాండ్ ఏంటి అంటే సామ్సంగ్. అలా ప్లేస్ చేసుకుంది సామ్సంగ్ వాళ్ళ బ్రాండ్ ని. సేమ్ టైంలో సామ్సంగ్ కి అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో ఈడెవడరా బాబు అనేలాగా యాపిల్ మొదలైంది. యాపిల్ ఎక్కడ సక్సెస్ అయింది అంటే ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసింది. టిల్ నౌ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకో సిస్టమ్స్ యాపిల్. అది ఆ టైంలోనే వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోగలిగారు. సేమ్ టైంలో యాపిల్ మీకు ఐఫోన్ తీసుకొచ్చింది, ల్యాప్టాప్ తీసుకొచ్చింది, ఐపాడ్ తీసుకొచ్చింది, హెడ్ ఫోన్స్ అయినా ప్రతిదీ. మీరు ఒక్కసారి యాపిల్ లోకి వచ్చారు అంటే బయట ప్రొడక్ట్స్ యూస్ చేసుకోలేరు. అండ్ మీ బ్రాండ్ వాల్యూ అలానే ఈ ఎకో సిస్టమ్ లో తిరుగుతూ ఉంటుందని చెప్పని ఒక మంచి ఎకో సిస్టమ్ ని యాపిల్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. ఇవన్నింటిని మేనేజ్ చేయాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పంటే ఆల్రెడీ మార్కెట్ డౌన్ అవుతున్న క్రమంలో ఉంది కాబట్టి హెచ్టీసీ ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ గా వీటన్నింటిని ఎదుర్కోలేకపోయింది. ప్రాఫిట్స్ అయితే హెవీగా డ్రాప్ అయి ఉన్నాయి. మార్కెట్ షేర్ కూడా కొలాప్స్ అయింది. ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సామ్సంగ్ కి, యాపిల్ కి వెళ్ళడం మొదలు పెట్టారు. ఒక టెక్ బ్రాండ్ కి అంతకు మించిన వర్స్ట్ థింగ్ ఇంకోటి జరగదు. ఒక బ్రాండ్ నుంచి ఇంకొక బ్రాండ్ కి షేర్ హోల్డర్స్ ట్రాన్స్ఫర్ అయిపోవడం. ఒకటే గుర్తుపెట్టుకోండి, టెక్ లోకి మనం వస్తున్నాము అని చెప్పంటే పబ్లిక్ ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు, లేదా ఆ పర్సన్ గురించి మాట్లాడుకోవట్లేదు అంటే ఆబ్వియస్ గా ఇంకా అతను మార్కెట్ లో నుంచి డిజపేర్ అయిపోతాడు, ఆర్ ఎల్స్ ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో నుంచి ఇంకా డిజపేర్ అయిపోతుంది. ఈ మాట అనేది ఏంటి? మార్కెటింగ్. మాట ఈక్వల్ టు మార్కెటింగ్. మార్కెటింగ్ ఉన్నంత వరకే టెక్ బ్రాండ్ లో ఆ ప్రోడక్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. మార్కెటింగ్ వన్స్ టిప్ అయింది అని చెప్పంటే ఆల్మోస్ట్ ఇంకా డిజపేర్ అయిపోయినట్టు మార్కెట్ నుంచి. ఇంకా ది ఫైనల్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. నిదానంగా 2008 నుంచి 2016 వరకు కొంచెం ఏదో ఒకలాగా ఒడిదిడుగులతో సర్వైవ్ అవ్వకుండా వచ్చింది హెచ్టీసీ. కానీ 2017లో ఒక సీరియస్ ట్రబుల్లోకి వెళ్ళిపోయింది. ఒక రకంగా ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు 2017. గూగుల్ హెచ్టీసీ గ్రూప్ లో నుంచి హెచ్టీసీ స్మార్ట్ ఫోన్స్ టాలెంట్ టీమ్ ని అరౌండ్ $1.1 బిలియన్ పెట్టి ఆ టైంలో కొనేసింది. $1.1 బిలియన్ 2017 టైం. సో దట్ ఆబ్వియస్ గా హెచ్టీసీలో ఉండే చాలా మంది ఇంజనీర్స్ గూగుల్ కి మూవ్ అయిపోయారు. అదే టాలెంట్ టీమ్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ని డెవలప్ చేయడంలో చాలా సహాయపడ్డారు గూగుల్. మీరు నమ్మరు, ఈ రోజు పిక్సెల్ బ్రాండ్ ఉంది అంటే, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వస్తాయంటే మేజర్ రీజన్ హెచ్టీసీ. 2017లో జరిగిన హెచ్టీసీ టాలెంట్ టీమ్ ని గూగుల్ $1.1 బిలియన్ పెట్టి కొనుక్కోవడం. అదే టాలెంట్ ఈ రోజు గూగుల్ పిక్సెల్ ఫోన్ ని ఈ రోజు ఇక్కడ దాకా నిలబెట్టింది. దీని అర్థం ఏంటి ఒకసారి క్లియర్ గా ఆలోచించండి. హెచ్టీసీ యొక్క టీమ్, హెచ్టీసీ యొక్క టాలెంట్ ఇప్పటికీ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లో ఇంకా బతికే ఉంది. సో ఈ డీల్ అయిపోయిన తర్వాత, ఏదైతే $1.1 బిలియన్ డీల్ అయిపోయిన తర్వాత ఇంకా హెచ్టీసీ ఆల్మోస్ట్ డిజపేర్ అయిపోయింది ఇంకా మార్కెట్ నుంచి. అసలు స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన కాన్వర్సేషన్ లేదు. వాళ్ళ లాంచెస్ తగ్గిపోయి చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. సేల్స్ అయితే ఇంకా చెప్పకర్లేదు. ఏవైతే స్టాక్ ఉందో ఆ నెక్స్ట్ స్టాక్ క్లియరెన్స్ చాలా టైనీ నెంబర్ ఆఫ్ సేల్స్ మాత్రమే చేసేవాళ్ళు. ఆబ్వియస్ గా పబ్లిక్ కూడా ఇంకా మూవ్ ఆన్ అయిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు హెచ్టీసీ ఎక్కడుంది? హెచ్టీసీ అనే బ్రాండే లేదనుకో మాకు. హెచ్టీసీ ఇప్పుడు తయారు చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కాకపోతే స్మార్ట్ ఫోన్స్ ని కాదు, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని. విఆర్ హెడ్సెట్స్ మీరు వినే ఉంటారు. మనం పెట్టుకుంటే మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ సినారియోలో ఉన్నామేమో అని చెప్పని మనకు అనిపించింది. ఆ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో ఉంది. స్పెషల్లీ మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి హెచ్టీసీ VIVE హెచ్టీసీ వైవ్ అని చెప్పని మీరు సెర్చ్ చేయండి. అలా అడ్వాన్స్డ్ లెవెల్ విఆర్ టెక్నాలజీ హెడ్సెట్ మీకు కనబడుతుంది. విఆర్ ఇండస్ట్రీలో రైట్ నౌ టాప్ పొజిషన్ లో ఉంది అని నేను చెప్పను, బట్ రెస్పెక్టబుల్ పొజిషన్ లో అయితే హెచ్టీసీ ఉంది. స్మార్ట్ ఫోన్స్ లో మాత్రం పోయింది, డామినెన్స్ కాదు అసలు. వాళ్ళ అడుగుజాడలే లేవు. కొత్త జనరేషన్స్ వాళ్ళకి, ఎగ్జాంపుల్ నారాయణ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్, నేను 2000s ఆల్మోస్ట్ ఎవరికి హెచ్టీసీ బ్రాండ్ గురించి కంప్లీట్ అవగాహన ఉండదు. కానీ ఎవరైతే నేను మా మామ దగ్గర ఎక్స్పీరియన్స్ చేసినట్లు వన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైనా కానీ హెచ్టీసీ బ్రాండ్ ని మర్చిపోరు. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక పాయింట్ లో చెప్తా. హెచ్టీసీ ఎందుకు ఫెయిల్ అయింది, ఆర్ హెచ్టీసీ ఎందుకు కన్వర్గ్ అయిపోయింది అనే దానికి మెయిన్ రీజన్, వాళ్ళేమి వర్స్ట్ ఫోన్స్ ఏం లాంచ్ చేయాలి, దే డిడ్ంట్ మేడ్ బ్యాడ్ ఫోన్స్, బట్ పబ్లిక్ లోకి సరిగ్గా వెళ్ళలేకపోయారు. మార్కెటింగ్ లో ఫెయిల్ అయ్యారు. బ్రాండ్ కి ఇన్నోవేషన్ మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇన్నోవేషన్ టాప్ క్లాస్, కానీ ఇన్నోవేషన్ మాత్రమే ఉంటే సరిపోదు ఈ స్మార్ట్ ఫోన్ ఆర్ ఎల్స్ టెక్ ఇండస్ట్రీలో. మార్కెటింగ్ అనేది కోర్ పాయింట్, కోర్ వాల్యూ, అక్కడ ఫెయిల్ అయింది. ఒకవేళ మీరు కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఆర్ ఎల్స్ టెక్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే నేను తెలుసుకున్నది మీకు ఒక 4 పాయింట్లు షేర్ చేస్తాను. ఒక వార్ జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ వార్లో ఏంటి? ఆబ్వియస్ గా ఫస్ట్ థింగ్ మనం ఇన్నోవేటివ్ గా ఉండాలి. అంటే ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్ లేనిది మనం కొత్తగా తీసుకురావాలి, దాన్ని ప్రాపర్ గా మార్కెటింగ్ చేయాలి. థర్డ్ థింగ్, మీరు మార్కెటింగ్ లో సక్సెస్ అయ్యారు అని చెప్పనుకుంటే నెక్స్ట్ ప్రోడక్ట్స్ ని ఒక ఎకో సిస్టమ్ లాగా బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మీ బిజినెస్ లోకి వచ్చిన పర్సన్ మళ్ళీ బయట ఇంకొక థర్డ్ పార్టీ బ్రాండ్ లోకి వెళ్ళకూడదు. నాలుగోది మనీ. దీన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ రీఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. వచ్చినాయి
కదా అని చెప్పని మనం సైలెంట్ అయిపోయి మంచి మోడల్ వెళ్తూ ఉంటుంది, మనం మాట్లాడక్కర్లేదు, మన ప్రోడక్ట్ మాట్లాడుతుంది అని అనుకుంటే సరిపోదు. ఆబ్వియస్ గా వచ్చిందని మళ్ళీ ప్రోడక్ట్ మీద అండ్ అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ మీద కూడా మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేయాలి. కానీ స్టిల్ నేనైతే ఒక విషయం గట్టిగా చెప్తా, సెటైన్లీ HTC అనే ఒక బ్రాండ్ కానీ లేకపోయి ఉంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఈ రోజు ఇంత దూరం iOS నే తల్లనే అంత లెవెల్ ఆఫ్ హిస్టరీని క్రియేట్ చేసేదైతే పాసిబుల్ అవ్వదేమో అని మాత్రం నేను నమ్ముతాను. మరి మీకేమనిపించింది HTC ఫోన్స్ గురించి? మీరు యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేయకపోతే ఆ టైంలో మీరు ఏ ఫోన్ యూజ్ చేశారు? ఒకవేళ యూజ్ చేయకపోతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇంకొక మంచి స్టోరీతో నేను ఏ బ్రాండ్ గురించి కవర్ చేయాలో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ బ్రాండ్ గురించి ఇలానే ఇంకా డీప్ రీసెర్చ్ చేసి మీ ముందుకు ఒక మంచి వీడియోతో తిరిగి వస్తాను. ఇది మరి ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళు రికమెండ్ చేస్తుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.